ఆదికాండం 15వ అధ్యాయం 1వ వచనం. 10వ నెంబర్ పేజీ. ఆదికాండం 15వ అధ్యాయం 1వ వచనంలో ఇది జరిగిన తరువాత యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనం ముందు వచ్చి, అబ్రహామా భయపడకుము, నేను నీకు కేడెము. మొట్టమొదటిసారి బైబిల్ గ్రంథంలో కేడెం అనే మాట దేవుని నోట అబ్రహాముతో చెప్పడం మనం వింటున్నాం. ఇక్కడ కేడెం అంటే ఏంటి? యుద్ధాలలో ఒక చేతిలో కత్తి ఉంటే ఇంకో చేతిలో డాలు ఉంటుంది. ఒక డొప్పలాగా, ఒక ధోనిలాగా ఎదుటి వ్యక్తుల ఆ కత్తి దెబ్బ, ఈటి దెబ్బలను తప్పించుకోవడానికి ఒక కవచం లాంటి కేడెం. పెద్ద చిన్న పడవలాగుంది. ఒక కత్తితో యుద్ధం చేస్తాడు. ఒక చేతితో ఎదురు ఆ కత్తి దెబ్బలు తప్పించుకుంటూ ఉంటారన్నమాట, వారి మీద పడకుండా. ఇప్పుడు ఇక్కడ దేవుడు అంటున్నాడు అబ్రహాంతో, అబ్రహామా భయపడకుము, నేను నీకు కేడెం. ఇప్పుడు దేవుడు అబ్రహాముకు ఎలా ఉంటానన్నా అంటే ఒక కేడెం వల్లే ఉంటానన్నాడు. ఈ కత్తులు, ఈటెలు ఆ మనిషిని గాయపరచాలంటే ఈ కేడెం దాటి రావాలి. అది దాటి వస్తే కానీ ఇతన్ని గాయం అవ్వదు. యుద్ధంలో ఇవి బాగా ఉపయోగిస్తారు. సొలొమోను బంగారంతో 300 డాళ్ళు కేడాలు ఆయన చేయించుకున్నాడు. అబ్రహాముతో దేవుడు ఎందుకు ఈ వాగ్దానం చేశాడు? నేను నీకు కేడెంలాగా ఉంటానని. దానికి ముందు ఒక సంఘటన జరిగింది. 14వ అధ్యాయంలో ఒక చిన్న యుద్ధం ఒకటి జరిగింది. ఆ రాజులందరినీ ఓడించి తిరిగి ఇంటికి వచ్చిన తర్వాత అబ్రహాం భయపడతా ఉన్నాడు. రెండవది, అబ్రహాం దేవుడు పిలిచిన తర్వాత దేశం కాని దేశంలోనికి వచ్చి ఉన్నాడు. పరాయి దేశంలో, సొంత దేశంలో లేడు, పరాయి దేశంలో ఉన్నాడు. అక్కడ లోతుని కొంతమంది రాజులు పట్టుకొని వెళ్ళిపోతే అబ్రహాం 300 మందిని తీసుకొని వెళ్ళి కర్రలతో వారిని కొట్టి ఓడించి లోతుని విడిపించుకొని తీసుకొని వస్తాడు అన్నమాట. ఇప్పుడు అబ్రహాం ఎక్కడున్నాడు? పరాయి దేశంలో ఉన్నాడు, సొంత దేశంలో లేడు. సొంత దేశాన్ని వదిలిపెట్టాడు. ఈ పరాయి దేశంలో ఏం జరిగింది? చిన్న గొడవ ఒకటి జరిగింది. నిజంగా అటువంటి సందర్భాల్లో భయం వచ్చింది. సొంత దేశంలో లేక సొంత జనాంగం లేదు, అక్కడే ఉన్నాడు. మరలా వాళ్ళు వస్తారేమో, ఏమైద్దో. మన ఊరిలో మనం లేవు, మన దేశంలో లేవు. ఇలా భయపడే సమయంలో దేవుడు అబ్రహాం దగ్గరికి వచ్చి, నేను నీకు కేడెము. ఎవరైనా నీ మీదకు రావాలి అంటే నన్ను దాటి రావాలి. అబ్రహాంను పిలిచినప్పుడే దేవుడు ఒక వాగ్దానం చేశాడు అబ్రహాం, నిన్ను శపించిన వారిని శపిస్తాను, నిన్ను దీవించిన వారిని దీవిస్తానని. కానీ అబ్రహాంలో భయం ఒకటి వచ్చేసేసింది. దేవుని పిల్లలుగా ఎప్పుడు భయపడతా ఉంటారో అప్పుడు నిజంగా భయపడి కొంచెం అలా గుండెల్లో ధైర్యం చెదిరిపోతున్నప్పుడు ఖచ్చితంగా ప్రభు దర్శనం ఇచ్చి వారితో మాట్లాడి బలపరిచే దేవుడు ఆయన. నేను నీ కేడెంలాగా ఉంటా, ఏది నీ మీదకు రానే రాదు. ఇక అక్కడి నుంచి అబ్రహాంకు ఎప్పుడైతే ఈ కేడెం అని దేవుడు చెప్పాడో
చాలా అబ్రహాంకు ధైర్యం వచ్చింది. ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం 29వ వచనంలో, ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం 29వ వచనంలో, ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడెవడు, ఆయన నీకు సహాయకరమైన కేడం. ఇక్కడ మోషే గుర్తు చేస్తున్నాడు మళ్ళీ. దేవుడేమో అబ్రహాముకు చెప్పాడు నేను నీకు కేడం అని. ఇప్పుడు ఆ మాట మోషే గుర్తు చేస్తున్నాడు ఇశ్రాయేల్ ప్రజలకి. ఇశ్రాయేల్ ప్రజలు ఎవరు? ఇశ్రాయేల్ ప్రజలు ఎవరు? అబ్రహాం సంతానమే. ఈ పాఠాలు బాగా నేర్చుకోండి. చెప్పేటప్పుడు బైబిల్ మీరు బాగా చదివితే ప్రశ్న అడిగిన వెంటనే జవాబు వచ్చేసేసి, అడిగిన వెంటనే బైబిల్ చదవకుండా ఒక పక్కన పెట్టేసేసి ఉన్నారనుకోండి, ప్రశ్న అడగగానే ఏంటంటే మొహాలు తేలేస్తారు, అర్థం కాదు. ఇశ్రాయేల్ ప్రజలు ఎవరంటే అబ్రహాం సంతానం, లెక్కలేనంతమందిగా మారారు. ఇప్పుడు మోషే నాయకుడిగా ఇశ్రాయేల్ ప్రజలు నడిపిస్తూ ఉన్నాడు, అబ్రహాం లేడు. అదే మాట మోషే గుర్తు చేస్తున్నాడు. ఇశ్రాయేలు నీ భాగ్యము ఎంత గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడు ఎవడు, ఆయన నీకు సహాయకరమైన కేడం లాంటి వాడు. అబ్రహాముని ఎవరైనా ముట్టాలి అని అంటే ఎవరిని దాటి రావాలి? ఎవరిని దాటి రావాలి? దేవుణ్ణి దాటి రావాలి. ఇక్కడ మోషే అంటున్నాడు ఇశ్రాయేలు ప్రజలారా, ఇశ్రాయేలు అంటే ఇశ్రాయేలు ప్రజలారా నీ భాగ్యం ఎంత గొప్పది. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ఎలా ఉన్నాడంటే ఆయన నీకు సహాయకరమైన కేడంలాగా ఉన్నాడు. నా శత్రువులు నన్ను జూటినను, నరకపు పాశము లరిగాటినను, నా శత్రువులు నన్ను జూటినను, నరకపు పాశము లరిగాటినను, పరగవలే భక్తిహీనులు, పరగవలే భక్తిహీనులు అపజయమించెను, అపవాదిని యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. ఇప్పుడు ఇశ్రాయేల్ ప్రజలను తాకాలంటే ఎవరిని దాటి రావాలి? దేవుని దాటి రావాలి. మోషే ఆ మాట గుర్తు చేస్తున్నాడు. దేవుడు నేరుగా అబ్రహాంతో చెప్పాడు, ఇక్కడ మోషే ద్వారా చెప్తా ఉన్నాడు అన్నమాట. ఆయన నీకు సహాయకరమైన కేడము, కత్తి, ఈట, వడిసెల రాళ్ళు, బాణాలు, ఈ కేడం దాటితేనే గాయం అయ్యేది. ఇప్పుడు దేవుడు మనకు అండగా ఉన్నాడు అనుకోండి, ఆ దేవుని దాటితేనే కదా ఏదైనా మనకు గాయం కలిగేది, బాధ కలిగేది. దేవుడు మనకు ఎలా ఉన్నాడంటే కేడం వల్లే ఉన్నాడు. స్వచ్ఛంగా ఇశ్రాయేల్ చరిత్రలో దేవుడు ఎంత జాగ్రత్తగా వాళ్ళని కాపాడాడంటే పగలు మేఘస్తంభమై, ఎందుకు? ఎండ దెబ్బ తగలనీయకుండా నీడగా ఉన్నాడు. రాత్రి అగ్నిస్తంభమై, ఎందుకు? వెలుగు ఇవ్వడానికి. రాత్రిపూట ఆయన వెలుగులో నడిచారు, పగలు ఆయన నీడలో నడిచారు. ఇంకా మోషే ఏం గుర్తు చేస్తున్నాడంటే ఆయన మీకు కేడము. కీర్తనల గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనం, యెహోవా
నీవే నాకు కేడముగాను నీవే నాకు అతిశయాస్పదముగాను నా తల ఎత్తువాడు ఎత్తువాడవుగాను ఉన్నావు. ఇక్కడ దావీదు అనుకుంటున్నాడు, ఈ కేడం అనే మాట చక్కగా అబ్రహాం కాలం నుండి వాడుకలోనికి వస్తా ఉందన్నమాట. దావీదు స్వయంగా అనుకుంటున్నాడు, యెహోవా నీవే నాకు కేడంలాగా ఉన్నావు. అబ్రహాంకి ఏమో దేవుడు చెప్పాడు, ఇశ్రాయేల్ ప్రజలకేమో మోషే చెప్పాడు ఆయన కేడమని. ఇక్కడ దావీదేమో తనకై తానే అనుకుంటున్నాడు, దేవుడు నాకు కేడముగా ఉన్నాడు. అబ్రహాముకు తోడున్న దేవుడు, కేడముగా ఉన్న దేవుడు, ఇశ్రాయేలీలకు కేడముగా ఉన్న దేవుడు మనకుండడా? అందుకని దావీదు ఏమనుకున్నాడంటే, నాకు ఆయన కేడముగా ఉన్నాడు. ఇప్పుడు మనకెవరు చెప్పాల్సిన అవసరం లేదు, మన నమ్మకం అయి ఉండాలి, మన విశ్వాసం అయి ఉండాలి. ఏమని? దేవుడు మనకు కేడముగా ఉన్నాడని. నాకు అతిశయాస్పదముగాను నా తల ఎత్తువాడవుగాను. 28:7 చదవండి. కీర్తన గ్రంథం 28వ అధ్యాయం 7వ వచనం. యెహోవా నా ఆశ్రయము నా కేడము నా ఆశ్రయము నా కేడము. చాలు. యెహోవా నా ఆశ్రయము నా కేడము. ఇక దావీదు పాటలన్నిట్లో ఏమని పదం మొదలైందంటే, ఆయన నాకు కేడము, నా ఆశ్రయము నా కేడము. మనకు భయం కలిగింది అనుకోండి, ఏదైనా పొరుగురు వెళ్ళామనుకోండి, అక్కడ మనకు తెలిసిన వారు ఎవ్వరు లేకపోతే మనకు ఆశ్రయం ఏమవుతుంది? బస్ స్టాండు, రైల్వే స్టేషను, లేకపోతే ఇంతకుముందు సత్రాలు ఉండేవి, సత్రాలు, ఇప్పుడు లాడ్జీ. తెలిసిన వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఉంటే వాళ్ళని ఆశ్రయిస్తాం. మనకు బాధ కలిగింది అనుకోండి, బాగా బాధ ఎక్కువైపోయింది, ఎవరో ఒకరి దగ్గరికి వెళ్ళి ఏదో సహాయం అడగాల. మనిషి మనసు అలా కోరుకుంటుంది. ఎవరైనా ఉన్నారని తెలిస్తే వాళ్ళని ఆశ్రయిస్తాం. పోలీసుల్లో ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నారని తెలిస్తే వాళ్ళని ఆశ్రయిస్తాం. ఏం చేయాలండి, మీరు సహాయం చేయండి అని. లాయర్లు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళని ఆశ్రయిస్తాం. బాగా పరిచయస్తులు ఉంటే వాళ్ళని మనం ఆశ్రయిస్తాం. ఎవరు లేకపోతే ఎవరు లేరు, రారు, అప్పుడు దిక్కులేని వాళ్ళకి దేవుడే దిక్కులే, అప్పుడు వచ్చింది అన్నమాట. దావీదు ఏమనుకున్నాడంటే, యెహోవాయే నాకు ఆశ్రయము నా కేడము. ఇక్కడ వినండి. ఇప్పుడు ఒక అబ్బాయి వీధిలో నడుస్తూ ఉంటే కుక్కలు అమ్మడబడ్డాయి అనుకోండి, ఆ అబ్బాయి అక్కడ ఎవరైనా దగ్గరలో ఎవరైనా ఇల్లు ఉంటే, లేకపోతే ఏదైనా మనుషులు కనబడితే ఎక్కడికి పరిగెత్తారు? ఆ మనుషుల దగ్గర పరిగెత్తారు, వాళ్ళని ఆశ్రయిస్తారు భయం వేసి. ఇంకా కుక్కలు ఎమ్మడబడుతున్నాయి. ఇప్పుడు ఆ మనిషి కూడా భయపడితే భయం వేసి ఆ మనిషి దగ్గర పరిగెత్తాడు. ఎదురు ఒక ఆయన పెద్ద ఆయన కనబడి, సరే తండ్రి అనుకున్నాం, వాళ్ళ నాన్నే అనుకున్నాం. ఈ కుక్కలు ఎమ్మడబడుతున్నాయి అని చెప్పి భయం వేసి పరిగెత్తాడు. ఇప్పుడు ఇంకా ఎగబడుతున్నాయి. ఇప్పుడు ఆయనకు కూడా భయం వేసింది. ఇప్పుడు ఇద్దరు ఎక్కడికి పరిగెత్తాలి? యెహోవా నాకు ఆశ్రయము నాకు కేడముగా ఉన్నాడంటే, మనం మనుషులను ఆశ్రయించినప్పుడు పూర్తి సహాయం వారి యొద్ద నుంచి మనకు కలగకపోవచ్చు. మనుషులను ఆశ్రయించినప్పుడు మనకు నిండు పూర్తి సహాయం వారి యొద్ద నుండి మనకు కలగకపోవచ్చు. కానీ దేవుడిని ఆశ్రయించామనుకోండి, సింహపు బోన్లైనా, అగ్నిగుండమైనా, వేల మంది అయినా 10,000 మంది దండెత్తి వచ్చిన ఆయన మనకు ఎలా ఉంటాడు? చెప్పండి, ఎలా ఉంటాడు? కేడముగా. ఇక ఆయన దాటి రావాలంటే కష్టం. సింహాలు ఆయన చూసి నోళ్ళు మూస్తాయి.
బాణాలు ఆయన దాటి రాలేవు, ఖడ్గాలు కత్తులు ఆయన దాటి రాలేవు. అందుకని దావీదు అంటున్నాడు, యెహోవా నా ఆశ్రయము నా కేడము. ఇక్కడ వినండి, అబ్రహాంతోనేమో నేరుగా దేవుడే పలికాడు, ఇశ్రాయేల్ ప్రజలకేమో మోషే గుర్తు చేశాడు ఆయన నీకు సహాయకరమైన కేడు అని. ఇక్కడ దావీదు తనకైతను. ఇట్టి నమ్మకం మనకు కావాలి, ఇలాంటి విశ్వాసం మనకు కావాలి. ఏంటి? దేవుడు నాకు ఆశ్రయము, దేవుడు నాకు కేడుమై ఉన్నాడు. ఎవరైనా వచ్చి చెప్పి బలపరిచే వరకు అవసరం లేదు. ఎందుకంటే అబ్రహాం కేడంగా ఉంటానన్నాడు, అబ్రహాంను కాపాడాడు, ఇశ్రాయేలీయులను కాపాడాడు, దావీదును కాపాడాడు, సమూయేలును కాపాడాడు, దానియేలును కాపాడాడు, షద్రక్ మెషక్ అబేద్నెగోలను ఆయన కాపాడాడు. ఇవన్నీ చదివి ఇప్పుడు మన విశ్వాసం ఏమై ఉండాలి? ఆయన నాకు కేడమై ఉన్నాడు, ఆయన నా ఆశ్రయము నా కేడం. 33:21 చదవండి, కీర్తనల గ్రంథం 33వ అధ్యాయం 21. మన ప్రాణము యెహోవా కొరకు కనిపెట్టుకొనుచున్నది, ఆయనే మనకు సహాయమును మనకు కేడమునై ఉన్నాడు. ఆయనే మనకు సహాయము మనకు కేడమునై. ఇక్కడ వినండి, ఇప్పుడు మళ్ళీ కొంచెం మారింది. ఏంది మీరు చెప్పండి, ఏం గమనించారు దాంట్లో? అబ్రహాంతో దేవుడే నేరుగా మాట్లాడాడు, మోషేకేమో ఇశ్రాయేల్ ప్రజలకేమో మోషే చెప్పాడు, దావీదేమో తనకై తనే విశ్వాసం ఉంచాడు, ఆయన నా కీడంగా ఉంటాడని. ఇప్పుడు చదువుకున్న వాక్యంలో మన ప్రాణం యెహోవా కొరకు కనిపెట్టుచున్నది, ఆయనే మనకు సహాయమును మనకు. ఇక్కడేం మారింది, మీరేం గమనించారు చెప్పండి? ఎవరైనా అర్థం కాలేదా? సింపుల్ అక్కడే ఉందండి, మనం చదివిన దాంట్లోనే ఉంది. మనకు అంటే ఇంకా కొంతమందిని బలహీనులు కూడా కలుపుకొని నమ్మకం లేని వాళ్ళకి ఏం చెప్తున్నాడంటే, మనకు ఆయన కేడము. దేవుడు చూసి దావీదును చూసి అనుకోని ఉంటాడు, నేను అబ్రహాముకు చెప్పా కానీ నేను కేడమని ఈయనకి చెప్పలేదే. అయినా ఎంత నమ్మకం! ఆయన కాకుండా ఇంకా నలుగురు చెబుతూ ఉన్నాడు ఏమని, మనకు ఆయన కేడమని. అలాంటి విశ్వాసం ఉండాలండి. దేవుడు మనల్ని రక్షిస్తాడు, కాపాడుతాడు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా మనల్ని దేవుడు కాపాడగలుగుతాడు, ఆదుకుంటాడు, మొర వింటాడు, సహాయం చేస్తాడు. మనము ధైర్యంగా ఉండాలి, ఇతరులను ధైర్యపరిచే అంత విశ్వాసం మనం సంపాదించుకోవాలి. ఇతరులకు ఎప్పుడు చెప్పగలుగుతాం? మనం ధైర్యం పొంది గిన్నె నిండి వంగి పొర్లితే అప్పుడు ఇతరులకు చెప్పగలుగుతాం. మనమే భయపడతా ఉన్నాం అనుకోండి, నా పరిస్థితే బాగాలేదు, నాకే భయంగా ఉంది, నేను నీకేడు చెప్పగలుగుతాను, నాకే భయంగా ఉంది, ఇంకోళ్ళు చెప్పగలుగుతావా? దావీదు అంటున్నాడు, మనకు మన ప్రాణం యెహోవా కొరకు కనిపెట్టుచున్నది, ఆయనే మనకు సహాయము మనకు కేడం. దేవుడు అబ్రహాముకు చెప్పిన మాట దావీదు ధ్యానంలో ఉంది మనసులో. మోషే ఇశ్రాయేలీయులకు చెప్పిన మాట దావీదు మనసులో ఉంది. మనం ధైర్యంగా ఉండాలి, ఇతరులను ధైర్యపరచాలి. కీర్తనల గ్రంథం 18వ అధ్యాయం 30వ వచనం. కీర్తనల గ్రంథం 18వ అధ్యాయం 30వ వచనం. దేవుడు యథార్థవంతుడు, యెహోవా వాక్కు నిర్మలము, తన శరణు చొచ్చు వారికి అందరికీ ఆయన కేడము. ఇప్పుడు ఈ వాక్యం వింటా ఉంటే మీలో అనిపిస్తుంది, నాకు కూడా దేవుడు కేడంగా ఉంటే బాగుండు అని. మీరు విశ్వాసం ఉంచితే దేవుడు మీకు కేడంగా ఉంటాడు. అక్కడ చక్కగా వ్రాశారు, ఆయన శరణు వేడుకొని ఆయన పాదాల సన్నిధికి వెళ్ళి, ప్రభువా మమ్మల్ని కాపాడయ్యా, మాకు సహాయం చేయయ్యా, మాతో ఉండయ్యా
అని ఆయన పాదాల సన్నిధికి వెళితే తను శరణుదొచ్చిన వారికి అందరికీ ఆయన కేయడం. ఆయన ఆశ్రయించాలి కదా. సామెతల గ్రంథం 35 చదవండి. 35వ వచనం. సామెతల గ్రంథం 30వ అధ్యాయం 5వ వచనం. సామెతల గ్రంథం దేవుని మాటలన్నీ 35 తీసారా? 553వ పేజీ. దేవుని మాటలన్నీ పుటము పెట్టబడినవే, వేయబడినవే. అంతేనా? దేవుని మాటలన్నీ పుటం పెట్టబడినవే. ఇప్పుడు నేను చెప్పిన ఈ మాటలన్నీ మీ జీవితాల్లో కూడా జరిగేవే. ఇక సందేహం ఉంచాల్సిన పని లేదు. ఆయనను ఆశ్రయించు వారికి ఆయన కేయడముగా ఉన్నాడు. ఆయన శరణుదొచ్చిన వారికి అందరికీ ఆయన కేయడంగా ఉన్నాడు. ఆయన దగ్గరికి రాకపోతే ఆయన ఎలాగ మారగలుగుతాడు? అబ్రహాం దేవుని మాట విని దేశాన్ని, బంధువుల్ని, ఊరిని విడిచిపెట్టి పరాయి దేశంలోకి వచ్చి దేవుని కొరకు కనిపెట్టుకున్నాడు. భయపడతా ఉంటే దేవుడు అబ్రహాం దగ్గరికి వచ్చి, అబ్రహామా భయపడొద్దు, నేను నీకు కేయడమని ఆయన చెప్పాడు. ఇప్పుడు రాకుండా ఆడే ఉంటే ఎంతకాలమైనా రాకుండా అక్కడే ఉంటే దేవుడు ఎలా నీకు కేయడంగా ఉండగలుగుతాడు? ఎవరు ఆయన శరణు దొచ్చుతారో, ఎవరు ఆయనను ఆశ్రయిస్తారో వారికి దేవుడు ఎలా ఉంటాడు? కేయడముగా ఉంటాడు. ఆ కేయడం దాటి రావాలి. ఎంత పదునైన కత్తైనా సరే, ఈట, బాణం, ఒడిసెల రాళ్ళు, కత్తి కంటే బలంగా తయారు చేస్తారు ఈ కేడాన్ని. అడ్డం పెట్టుకుంటారు. ఈ కేడం అడ్డం పెట్టుకుంటారు, ఏమైనా ప్రమాదం వస్తుంది తెలిస్తే. అవి దాటి రావాలి. ఇప్పుడు దేవుని శరణుదొచ్చిన వారికి అందరికీ ఆయన కేయడముగా ఉంటాడు. ఆయన శరణుదొచ్చి దావీదు వలె విశ్వాసం ఉంచి, ప్రభువా నీవు నాకు కేయడముగా, నా తలెత్తువాడుగా ఉన్నావని నమ్మితే సరే అలాగే ఉంటానంటాడు ఆయన. రాకపోతే సామెతల గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనం. ఆయన యథార్థవంతులను వర్ధిల్లజేయును, యుక్త మార్గం తప్పక నడుచుకుని వారికి ఆయన కేయడముగా ఉన్నాడు. ఆయన శరణుదొచ్చితే ఆయన కేయడంగా ఉంటాడు, కాపాడుతాడు. ఏది ఎట్లాగైనా ఎక్కడి నుంచి అయినా కాపాడతాడు. ఆకాశంలో కాపాడతాడు, సముద్రంలో కాపాడతాడు, చీకట్లో కాపాడతాడు, గాఢాంధకారంలో ఆయన కాపాడతాడు. కేయడంగా ఉంటాడు. దేనిని నీ మీదకి రానివ్వడు. ఆయన యథార్థవంతులను వర్ధిల్లజేయును, యుక్త మార్గము తప్పక నడుచుకుని వారికి ఆయన కేయడముగా ఉన్నాడు. ఇప్పుడు దేవుని శరణుదొచ్చి దేవుని ఆశ్రయించి యథార్థంగా నడుచుకోవాలి, యుక్త మార్గంలో నడుచుకోవాలి. అప్పుడు ఆయన కేయడంగా ఉంటాడు. దొంగదారుల్లో నడిస్తే, అబద్ధాలలో నడుస్తూ ఉంటే కేయడంగా ఉంటాడా? కాపాడతాడా? తప్పులు చేస్తే తెలియక తప్పులు చేసిన వానికి కొద్ది దెబ్బలు ఎదుగులను, ఎక్కువ తప్పులు చేసిన వారికి ఎక్కువ దెబ్బలకు అప్పచెప్తాడు. కేయడంగా ఉండడు. దొంగదారుల్లో నడిస్తే, యథార్థంగా నడవకుండా దేవుని సన్నిధానంలో యథార్థతను విడిచిపెడితే ఆయన కేయడముగా ఉండలేడు. ప్రభువా నీ సన్నిధిలోనే ఉన్నానుగా, మరి దావీదుకు కేయడంగా ఉన్నావు, మోషేకి కేయడంగా ఉన్నావు, ఇశ్రాయేలుకి కేయడంగా ఉన్నావు, అబ్రహాముకి కేయడంగా ఉన్నావు, నాకు కూడా కేయడంగానే ఉంది ప్రభువా అని చెప్పి నువ్వు మోస పనులు, దొంగ పనులు, అబద్ధాలు నడుస్తూ ఉన్నారనుకోండి, వాళ్ళని దేవుడు కాపాడతాడా? కాపాడతాడా? కాపాడు. మనం దేవుని సన్నిధానంలో యథార్థంగా నడుచుకుంటే, యుక్త మార్గమున తప్పక
నడుచుకుని వారికి ఆయన కేడముగా ఉంటాడు. ఇప్పుడు యథార్థమైన దారిలో మనం నడుస్తున్నప్పుడు నిందలు వస్తాయి. ఇప్పుడు యథార్థంగా నడుస్తున్నప్పుడు హింసలు వస్తాయి, శత్రువుల దాడులు జరుగుతాయి. ఎప్పుడు యథార్థంగా నడుస్తున్నప్పుడు అప్పుడు దేవుడు మనకు అండగా మన కుడి పక్కన, ఎడం పక్కన, మన ముందు, మన వెనక ఆవరించి ఉంటాడు. దేనికి? వీటన్నిటి నుంచి దేవుడు తప్పించడానికి. దేవుని స్తోత్రం. దేవుని ఇప్పుడు మనం దేవుని నమ్ముకుంది అనవసరమైన కార్యకలాపాలలో పాలిభాగం అవ్వటం కోసం కాదు, మన ఇష్టానుసారంగా నడవడం కోసం కాదు. యథార్థ మార్గంలో నడవడానికి, పరిశుద్ధంగా మారడానికి, అపవిత్రంగా నడవడానికి కాదు. ఇంకా అపవిత్రంగా నడుస్తూ పరిశుద్ధంగా జీవించకుండా ఏయో ఒకటి ఇబ్బందులు వచ్చినాయి అనుకోండి, అప్పుడు ఎవరి మీద చేస్తారంటే, దేవుడా ఏంది మమ్మల్ని ఇట్లా చేశావు, నాది పొరపాటు అయింది, నాకు తప్పైంది, అందుకు ఇలా జరిగింది అని అనుకోరు. మళ్ళీ ఇట్లాంటి వాళ్ళ వల్ల ఏం జరుగుతుందంటే, వీళ్ళు ప్రార్థనకి వెళ్తున్నారు, చూడండి వీళ్ళ జీవితాలు అని అనుకుంటూ ఉంటారు. మనం దేవుని సన్నిధిలో యథార్థంగా నడవాలి. అప్పుడు ఆయన మనకు ఎలాగుంటాడు? తేడంగా ఉంటాడు. ఏగ కూడా వాళ్ళనివ్వడు, వెంట్రుక కూడా కాలనివ్వడు, వెంట్రుక కాలిన వాసన కూడా రానివ్వడు. అద్భుతాలు జరిగిస్తూ ఉంటాడు. కీర్తనల గ్రంథం 5వ అధ్యాయం 12వ వచనం. కీర్తనల గ్రంథం 5వ అధ్యాయం 12వ వచనం. యెహోవా నీతిమంతులను ఆశీర్వదించువాడు నీవే, కేడముతో కప్పినట్లు నీవు వారిని దయతో కప్పెదవు. యెహోవా నీతిమంతులను ఆశీర్వదించువాడవు నీవే, కేడముతో కప్పినట్లు నీవు వారిని దయతో కప్పెదవు. కావున నీ నామమును ప్రేమించేవారు నిన్ను గూర్చి ఉల్లసించు. ఇప్పుడు మనకు ఎప్పుడు సంతోషం కలుగుతుందంటే, దేవుడు మనకు విజయం ఇచ్చినప్పుడు, దేవుడు మనల్ని ఆశీర్వదించినప్పుడు, దేవుడు మనల్ని శత్రువుల చేతుల్లో నుంచి కాపాడినప్పుడు, రోగాల బారి నుంచి, తెగుళ్ళ నుంచి కాపాడినప్పుడు. ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి? ఆయనను ఆశ్రయించి యథార్థంగా నడుచుకున్నప్పుడు, నీతి మార్గంలో నడుస్తున్నప్పుడు. నీతిమంతులను ఆశీర్వదించు వాడవు నీవే. ఇప్పుడు నీతి లేదనుకోండి, దేవుడు ఆశీర్వదించడు. యథార్థత లేదనుకోండి, దేవుడు వర్ధిల్ల చేయడు. ఆయన మీకు కేడముగా, మనకు కేడముగా ఉండలేడు. కేడముతో కప్పినట్లు నీవు వారిని దయతో కప్పెదవు. ఇంతవరకు ఇప్పుడు మనం కేడము అని మాట్లాడుకుంటా వచ్చాం కదా. ఈ కేడము కంటే బలమైనది దేవుని దయ. హల్లెలూయా. కేడము కంటే బలమైంది. ఒక్కోసారి ఈ కేడం బలమైన ఈటెల దెబ్బలకి సొట్టబడవచ్చు, పగిలిపోవచ్చు. కానీ దేవుని దయను మాత్రం ఎవ్వరూ పగలగొట్టలేరు. దేవుని దయను ఎవ్వరూ చీల్చలేరు. ఆనాటి కాలంలో బలమైన తలుపులుండి, ఆ తలుపులు ఎవరైనా శత్రువులు వస్తున్నారంటే ఆ తలుపులు మూసేసి అడ్డగడియలు పెట్టేసేసేవాళ్ళు. ఇప్పుడు ఆ తలుపులు పగలగొట్టాలంటే ఏనుగులను ఉపయోగించేవాళ్ళు, పెద్ద పెద్ద దొంగలు, పెద్ద పెద్ద మొద్దులు ఉపయోగించి ఆ తలుపులు పగలగొట్టేవాళ్ళు. అంతలా తలుపులు కూడా ఏనుగుల దెబ్బకు ఒకసారి పగిలిపోతాయి. కానీ దేవుని దయ ఉందనుకోండి, ఏనుగులు కాదు కదా, ఎంత పెద్ద బలమైనవి ఉన్నాయి ఈ ప్రపంచంలో, ఆ దయను మాత్రం చీల్చలేవు.
ఈరోజు నిజంగా నీ హృదయం దేవుణ్ణి ఆశ్రయించి నిజంగా ఆయన మీద నమ్మకం ఉంచి యథార్థంగా నడుచుకుంటూ ఉంటే మన చుట్టూ మన మీద ఏముంటుందో తెలుసా? దేవుని దయ. ఎక్కడికి వెళ్తూ ఉన్నా దేవుని దయ ఉంటుంది. ఆ దయ, దేవుని దయను సింహాలు చూసినప్పుడు వాటికి కూడా మన పట్ల దయ కలుగుతుంది. దేవుని రైతులా వాటికి కూడా దయ కలుగుతుంది. రాజులు చూసినప్పుడు రాజులకు కూడా ఏం కలుగుతుంది? దయ కలుగుతుంది. దయ పుట్టిస్తాడు. ఇంకా నా బిడ్డ, అబ్రహాం జీవితంలో ఒక సన్నివేశం జరిగింది. అవి ఖురాన్లో లేవు, బైబిల్లో ఉన్నాయి. చక్కగా జరిగినట్టు సన్నివేశాలు. అబ్రహాముని భార్యను చూసి అక్కడ ఊళ్ళో వాళ్ళందరూ ఆ దేశంలో ఉన్న రాజు దగ్గర పొగిడితే అబ్రహాం చెప్తాడు, ఈమె నా చెల్లెలు అని చెప్తాడు. నువ్వు కూడా అన్నం చెప్పు, లేకపోతే నన్ను చంపేస్తారని చెప్తే నా అన్నం చెప్తే ఈ అమ్మాయిని తీసుకొని వెళ్ళిపోతారు. సారా అమ్మాయి గారు పెద్ద, దాదాపు 80 సంవత్సరాలు 90 సంవత్సరాలు. అక్కడ ఉన్న దినాల్లో అబ్రహాం భయపడతా ఉంటే దేవుడు ఆ రాజుకు ప్రత్యక్షం ఉంటాడు. ఆమెను ముట్టుకున్నావో చస్తావట, ముట్టుకుంటే వస్తావు. ప్రభువా, నీతి గల జనమును సంహరించేదవా? ఆయన నా చెల్లెలని చెప్పలేదా, ఈమె నా అన్న చెప్పలేదని దేవునితో వాదిస్తాడు. ఆయన వాదిస్తే అందుకనే నేను నీకు దర్శించాను, నీ ఎద్దకు వచ్చాను, నువ్వు తప్పు చేయకుండా ఆపుదామని వచ్చాను. అబ్రహాం ప్రవక్త నీ కోసం ప్రార్థన చేస్తాడని. అప్పుడు అబ్రహాం అంటే భయం వేసి అబ్రహాన్ని పిలిపిస్తాడు. ఇంత పని మా పట్ల ఎందుకు చేశావు, ఎందుకు అబద్ధం చెప్పావంటే ఇక్కడ జనంలో ఒక్కళ్ళలో కూడా భయం లేదయ్యా. జనంలో దేవుని భయం లేదు. ఆ సంగతి ఎప్పుడన్నా మరలా చెప్తారు. అందుకని అలా చెప్పానయ్యా, నన్ను చంపేస్తారనంటే అబ్రహాముకు నిండుగా కానుకలు, గాడిదలు, పనివాళ్ళు. అక్కడ వచ్చిందే హాగరు కూడా ఆ ఇంట్లో నుంచి వచ్చింది శారా దగ్గరికి. ఐగుప్తు దేశంలో, ఆ దేశం ఆ పరాయి దేశంలో హాగరు శారాయి దాసికి అక్కడి నుంచి వచ్చింది. ఇప్పుడు ఆ రాజుకి, ఆ ఊళ్ళో ఉన్న జనం అందరికి అబ్రహాం అంటే భయం. ఎక్కడి నుంచి వచ్చింది? దేవుని దయలో నుండి. దేవుని స్తోత్రం. ఎక్కడి నుంచి? దేవుని దయ. మనం దేవుని దయను సంపాదించుకోవాలి. ఆ దేవుని దయ మనకు కేయడం. రోగం అంటదు, తెగులు అంటదు, నాశనం అంటదు, శత్రువులు దరి చేరలేరు. దేవుని దయ మన మీద ఉన్నప్పుడు, ఆ దేవుని దయ మనకు నిండుగా ఉండాలంటే మనం చేయవలసిన ప్రధానమైన విషయాలు ఏంటంటే ఆయన పాదాల సన్నిధికి చేరి యథార్థంగా నడుచుకుంటూ ఉంటే చాలు. దేవుడు నిండు దయ మన పట్ల కుమ్మరిస్తాడు. అప్పుడు ఏది మనల్ని తాకలేదండి, ఏది మనల్ని తాకలేదు. మొన్న మీటింగ్ వెళ్ళినప్పుడు అక్కడ పాస్టర్ గారు చెప్తున్నాడు, ఖమ్మం వేదనాయక్ గారు పాస్టర్ గారు హడావుడిగా మీటింగ్ పని ఉండి ఆ మీటింగ్కి వెళ్తా వెళ్ళేటప్పుడు ప్రార్థన చేసుకొని వెళ్తాం కదా, ఇంటి చుట్టూ కంచి ఉంచాయా, ప్రయాణం తోడుగా ఉన్నాయని ఆయన వెళ్ళిపోయాడు. ఈ పాస్టర్ గారు ఇంటికాడ పెద్ద గందరగోళం, ఆ చుట్టుపక్కల ఏదో అప్పుడు ఎలక్షన్స్ ఏంటో మరి మొత్తానికి పెద్ద హడావుడి జరుగుతారు. పాస్టర్ గారికి భయం వేసి ఫోన్ చేసి, పాస్టర్ గారు ఇక్కడ ఏదో పెద్ద హడావుడి గందరగోళం జరుగుతుంది, నువ్వు తొందరగా ఇంటికి రా అని ఫోన్ చేస్తే, నువ్వు ఒకసారి బయటికి రా అన్నాడు. బయట గందరగోళం జరుగుతుంటే బయటికి రమ్మంటుంది అని చెప్పి బయటికి వచ్చింది. ఇంటి పైన చూడాలి అన్నాడు. ఎక్కడుండి? వేరే చోట. ఇంటి పైన చూస్తే పెద్ద దేవదూత రెక్కలు చాపి అలాగున్నాడు. ఏమండి, పెద్ద దేవదూత అండి, రెక్కలు తెల్లగా మెరిసిపోతున్నాడు. దేవదూత వచ్చారండి, ఇంటి మీద ఉన్నారండి. మరి ఇంకెందుకు భయపడతాం, ఇంట్లోకి వెళ్ళానండి. దేవుని దయ మనతో ఉంటే ఏ గందరగోళం మనల్ని తాకలేదు. అంత బలమైనది. ఇప్పుడు ఆ దేవుని దయ మనతో ఉండాలంటే దేవుని సన్నిధానంలో ఎలా ఉండాలి చెప్పండి? ఎలా ఉండాలి?
ఇంట్లో పిల్లలు బయట సంగతులు కావు, ఇంట్లో పిల్లల సంగతే. మీ పిల్లల మీద మీ దయ ఉండాలంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్లు చేస్తుంటే మీ దయ ఉండిద్దా? చేతిలో బెత్తం ఉండిద్ది, దయ ఉండదు. మీరు చెప్పినట్టు ఏంటి బుద్ధిగా ఉంటే ఒక ముద్దకు తోడు 2 ముద్దులు పెట్టి మరీ ముద్దలు పెడతారు. ఎంత బంగారం నా కొండ అని. ఇవి మన ఇళ్లలో జరిగాయి. మరి దేవుని సన్నిధానంలో మనం జాగ్రత్తగా లేకపోతే దేవుని దయ మన పట్ల ఉంటుందా? అప్పుడప్పుడు సినిమాలు చూస్తే ఒక్కసారి విషయం అనుకుంటాడా? అప్పుడప్పుడు హద్దు లేనట్లు ప్రవర్తిస్తే దేవుని దయ ఉంటుందా? సరిహద్దులు ఏర్పరచుకొని గిరి దాటకూడదు. నేను దేవుని అడుగుజాడల్లోనే నడవాలి. దుష్టుడు ప్రేరేపిస్తూ ఉంటాడు, అని వస్తూ ఉంటాడు, చెవుల్లో వచ్చి వస్తూ ఉంటాడు. ఏమని వస్తాడు? ఒక్కసారిగా తాగి 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 అంటాడు. ఏముందిలే అంటాడు. అలా వస్తూ ఉంటాడు. దేవుని దయలో నుంచి మిమ్మల్ని బయటికి తీసుకురావడానికి, దేవుని దయలో ఉన్నంతకాలం దుష్టుడు ఏమీ చేయలేడు. ఊజాడనుకోండి, చిన్నగా ఏందో వినబడుతుంది, ఎవరో పిలుస్తున్నారు అని బయటకు వచ్చారే అనుకో, ఈ నక్కలు పట్టేవాళ్ళు, బుడ్డ కోళ్ళు పట్టేవాళ్ళు, కోళ్ళు పట్టేవాళ్ళు దాని అరుపులే తీసుకెళ్ళి పెడతారు అక్కడ. అట్లాంటి కోడి ఒకటి తయారు చేసి దాని తోలు దూడి అది అరుస్తూ ఉంది. ఈ కోడి అరవదు, మిషన్ ఒకటి పెడతారు. ఇదేం చేసిద్ది? ఎవరో కొత్త వాళ్ళు వచ్చారు ఇక్కడికి చూద్దామని చెప్పి బయటకు వచ్చింది. చక్కగా దీని దగ్గరికి వచ్చింది, వాళ్ళలో పడిపోయింది. ఎక్కడ ఇక వాళ్ళలో పడిన తర్వాత దాని పరిస్థితి ఏంటి? ఎంత కొట్టుకున్నా కోసి ముక్కలు చేసేసి ఉప్పు కారం వేసి మసాలా చేసి ఖైమా చేస్తాయి. దేవుని పిల్లలారా, దేవుని దయలో ఉన్నంతకాలం ఆయన మనకు కేడంగా ఉంటాడు. ఆ దయలో నుంచి బయటికి వెళ్ళామే అనుకోండి, ఏమవుతుంది? ఉన్నదంతా ఒక్కసారి పోయింది. ఆ సందర్భం చెప్తాను. వాక్యం అయిపోయింది. చక్కగా మహిమలో ఉన్నారు. అవ్వాదన మహిమలో ఉన్నారు. ఇప్పుడు బల్బు వేసిన వెంటనే ఆ బల్బులోంచి కాంతి పక్కన కూడా పడతా ఉంటుంది. అలా వాళ్ళు దేహంలో, మహిమ దేహంలో ఉన్నారు. అదే ఇక మహిమను ఎవరు ఏమి చేయలేరు. అది దేవుని మహిమ. ఎవ్వరు ఏమీ చేయలేరు. సింహాలు, పులులు, తేళ్ళు, పాములు, నక్కలు, సోణంగి కుక్కలు, కుందేళ్ళు, క్రూర మృగాలు అన్నిటితో కలిసే ఉంటున్నారు. ఏది వాళ్ళకి హాని చేయలేవు. ఎందుకంటే దేవుని మహిమ వారి చుట్టూ ఉంది. దేవుడు చెప్పాడు ఆ పండు తినొద్దని. ఒకరోజు అవ్వ ఒక్కటే వెళ్ళింది, ఆదాముని తోడు తీసుకెళ్ళాల. బాగా గుర్తుపెట్టుకోండి, ఒక్కటే. అప్పుడు అపవాదికి అవకాశం దొరికింది. యేసుప్రభు వారు ఇద్దరిని పంపించాడు. ప్రధానంగా స్త్రీలు ఒక్కళ్ళు ఉండటం, ఒక్కళ్ళు వెళ్ళటం బయటికి చాలా ప్రమాదం. సాతాను మంచి ఉంటాడు. నేను చిన్నప్పుడు పెళ్లిగా ముందు అక్కడ పంచెలు కొట్టుండేది. బయటికి వెళ్ళేటప్పుడు ఎవరిని తోడు తీసుకొని వెళ్ళొద్దా, మా ఊరు వద్దులే అనుకుంటే వెళ్ళింది. మేడలో బంగారం మొత్తం లాక్కున్నాడు, తల్లి పంపించాడు.
అన్నా అయ్యా అని అరుచుకుంటా పరిగెత్తింది. ఇంకేమంటాడు, బంగారం అంతా పోయింది. మన ఊళ్ళో జరిగిన సంఘటన నేను చెప్తుంది. బంగారం మొత్తం లాక్కొని వెళ్ళిపోయాడు. అప్పుడు దొంగలు చాలా పడ్డాయి, రకరకాల దొంగలు ఉండేవాళ్ళు. ఇప్పుడు రాబోయే కాలంలో మళ్ళీ పెరగచ్చు. ఏం ఒక్కటే వెళ్ళింది బయటికి వెళ్ళి తిరుగుతూ ఉంటే సర్పం మాట్లాడేది. ఆ రోజుల్లో నడిచేది, కాళ్ళు ఉండేవి పాములు. దేవుడు ఈ పండు తినొద్దన్నాడా? తింటే చస్తారన్నాడా? అలా జరగనే జరగదు. మీకు చాలా తెలివితేటలు వస్తాయి, దేవుని వల్లే మీరు మారుతారు అని సాతాను ఊదింది. ఏం ఆలోచించకుండా పండు కోసేసింది, తినేసింది. తిని తీసుకొచ్చి నేను ఈ పండు తిన్నాను, బాగానే నువ్వు కూడా తిను అంది. తిన్నాను. వెంటనే మహిమ పోయింది, వెంటనే పోయింది. లేదు, అప్పుడు చూసుకున్నారు, నగ్నంగా ఉన్నారు. గబగబా పరిగెత్తారు చెట్ల చాటుకి. పెద్ద పెద్ద ఆకులు చుట్టుకుంటున్నారు, రాలేకపోతారు. ఒక్కసారి సాతాను రకరకాల శబ్దాలు మీ చెవుల్లో వినిపిస్తూ ఉన్నప్పుడు ఏందో చూద్దాం, తెలుసుకుందాం, ఏందో అన్నట్టుగా వెళితే ఏమవుతుందంటే ఒక్కసారి నీకున్నదంతా కోల్పోతావు, విలువలు కోల్పోతావు, మహిమను కోల్పోతావు. దేవుని దయలో ఉన్నంతకాలం ఏది నిన్ను తాగలేదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రార్థన చేసుకున్నాం. యెహోవా, నీతిమంతులను ఆశీర్వదించువాడు నీవే. కేడముతో కప్పినట్లు నీవు వారిని దయతో కప్పెదవు. దేవుని దయతో ఆయన నిన్ను కప్పుతాడు. దేవుణ్ణి ఆశ్రయించి యథార్థంగా నడుచుకుంటూ ఉంటే